హైడ్రా దూకుడు కొనసాగుతుంది. మియాపూర్లోని సర్వే నెంబరు 100లో వెలిసిన భారీ అక్రమ నిర్మాణం కూల్చివేతను హైడ్రా చేపట్టింది. సర్వే నెంబర్లో మార్చి అక్రమ నిర్మాణం జరిపారంటూ హైడ్రాకు స్థానికులు ఫిర్యాదు చేశారు. హెచ్ఎండిఏ ఫెన్సింగ్ తొలగించి నిర్మాణదారులు అక్రమ నిర్మాణం చేపట్టారు. అక్రమ నిర్మాణాన్ని తొలగించేందుకు హెచ్ఎండిఏ హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. దీంతో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ రవి. హైదరాబాద్లోని హైడ్రా అధికారులు అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్నారనే చెప్పొచ్చు. గతంలో ఏదైతే ఇటు ప్రభుత్వానికి సంబంధించిన భూములు అక్రమ కట్టడాలు అలాగే అవి ఎవరైతే కబ్జా చేశారో వాటన్నిటినీ కూడా ఇటు హైడ్రా అధికారులు అక్కడ ఉన్న అక్రమ కట్టడాలన్నీ కూడా పూర్తిగా నేలమట్టం చేసి వాటన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నాయి. అదేవిధంగా ఈరోజు ఏదైతే ఇటు అమీన్పూర్ మియాపూర్ ప్రాంతంలోని మరొక అక్రమ కట్టడాన్ని అయితే పూర్తిగా నేలమట్టం చేశారు. ఈరోజు ఉదయం ఇటు హైడ్రా అధికారులు అలాగే పోలీస్ సాయంతో ఇటు హెచ్ఎండిఏ హైడ్రా అధికారులు కూడా ఈ 5 అంతస్తుల భవనాన్ని పూర్తిగా కూడా నేలమట్టం అయితే చేశారు. ముఖ్యంగా అమీన్పూర్ ప్రాంతంలోని 337, 338 సర్వే నెంబర్లో ఉన్న 126 ఫ్లాట్లోని ఏదైతే బాను కన్స్ట్రక్షన్స్ అనే కన్స్ట్రక్షన్స్ కంపెనీ ముఖ్యంగా 400 గజాల్ని భూమిని అయితే కొనుగోలు చేసింది. ఆ తర్వాత దాని సరిహద్దులో అంటే మియాపూర్ అమీన్పూర్ బార్డర్గా ఉన్న సరిహద్దులోని 101 అంటే 101 సంబంధించిన సర్వే నెంబర్లోని 473 గజాల్ని ఏదైతే అక్కడి నుంచి ఆక్రమించింది. ఆ తర్వాత వాటన్నిటిని కొన్ని ఫ్లాట్లు అంటే అక్కడ నెంబర్స్ కూడా విడిగా డివైడ్ చేశారు. దాని ప్రకారం చూసుకున్నట్టయితే ఇటు 126/D అలాగే 126/పార్ట్ 126/C ఇలా వేరువేరుగా ఏదైతే సర్వే నెంబర్లు సృష్టించి ఆ 473 గజాల భూమిని అయితే ఇటు బాను కన్స్ట్రక్షన్స్ అయితే అక్కడైతే ఆక్రమించుకుంది. ఆ తర్వాత అదే 873 గజాలు అంటే వీళ్ళ కొన్న 400 గజాలే కాకుండా మిగతా ప్రభుత్వ భూమికి సంబంధించి 473 గజాలు మొత్తం 873 గజాల్లోని 5 అంతస్తుల భవనాన్ని అయితే నిర్మించారు. ముఖ్యంగా ఎప్పుడైతే ఈ 400 గజాలకు సంబంధించి ప్రభుత్వ భూమి కబ్జా చేసి దాంట్లో ఏదైతే ఈ 5 అంతస్తుల భవనం నిర్మించిన తర్వాత ఇటు ముఖ్యంగా అక్కడ ఉన్న స్థానికులు ఏదైతే హెచ్ఎండిఏ అధికారులు కూడా దీనికి సంబంధించి అనేక సార్లు ఫిర్యాదులు అయితే చేశారు. ముఖ్యంగా హైదరాబాద్లోని హైడ్రా ప్రారంభించిన తర్వాత ఇటు ప్రజావాణి కూడా ప్రారంభించారు. ముఖ్యంగా ప్రజావాణి ప్రారంభించిన తర్వాత వచ్చిన ఏదైతే ఫిర్యాదులకు సంబంధించి హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్కడ పూర్తిగా వెరిఫై చేసిన తర్వాత వాటన్నిటిని కూడా పూర్తిగా నేలమట్టం అయితే చేస్తున్నారు. అదేవిధంగా ఇటు అమీన్పూర్కి సంబంధించి సర్వే నెంబర్ 337, 338కి సంబంధించి ఇటు అధికారులు కూడా ఏదైతే హెచ్ఎండి అధికారులు హైడ్రా అధికారులకు అయితే ఒక ఫిర్యాదు కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే ఇటు ఏదైతే హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలోని ఆ భూమిని మొత్తం పరిశీలించిన తర్వాత 400 గజాలు ఇటు ప్రభుత్వ భూమిని అంటే 473 గజాలు ప్రభుత్వ భూమి ఆక్రమించినట్లు కూడా హైడ్రా అధికారులు అయితే తేల్చారు. అలాగే మరొక పక్క ఇప్పటికే అమీన్పూర్ పిఎస్లో కూడా ఏదైతే ఇటు బాను కన్స్ట్రక్షన్స్ పై కూడా ఇప్పటికే అక్కడ ఉన్న స్థానికులు కూడా ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా ఈ సర్వే నెంబర్కి సంబంధించి ముఖ్యంగా 126/D అలాగే ఇలా 3 విధాలుగా పార్ట్ కింద విడదీసి అక్రమ సర్వే నెంబర్ సృష్టించారు. అదే కాకుండా 2014లోని అదే ప్రభుత్వ భూమికి సంబంధించి ఎల్ఆర్ఎస్ కట్టినట్టు కూడా ఒక ఫేక్ ఎల్ఆర్ఎస్ కూడా సృష్టించారు. వాటికి అమౌంట్ అంటే ఎల్ఆర్ఎస్కి సంబంధించి గవర్నమెంట్కి ఒక డీడీ అయితే తీయాల్సి ఉంటుంది. ఆ డీడీ శాతం కూడా ఒక ఫేక్ డీడీ తయారు చేసి ముఖ్యంగా ఇది వాళ్ళు ఏదైతే ఎల్ఆర్ఎస్ కట్టి ఈ భూమిని తీసుకున్నట్లు కూడా వాళ్ళైతే సృష్టించారు. ఆ తర్వాత దాంట్లో 5 అంతస్తుల భవనాన్ని అయితే నిర్మించడం జరిగింది. ముఖ్యంగా ఇటు స్థానికులు ఫిర్యాదు మేరకు హైడ్రా అధికారులు దాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత అది అక్రమ కట్టడాలు కట్టారంటూ కూడా ఆ ప్రభుత్వ భూమికి సంబంధించి 473 ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో ఆ భూమిలోకి సంబంధించి నిర్మించిన ఈ 5 అంతస్తుల కట్టడాన్ని కూడా ఈరోజు జేసీబీల సాయం అలాగే బాహుబలి క్రేన్ సాయంతోనే హైడ్రా అధికారులు పూర్తిగా నేలమట్టం అయితే చేశారు. ముఖ్యంగా గతంలో ఏదైతే చూసుకున్నట్టయితే ఇటు హైదరాబాద్లో ఏమైనా కబ్జాలు జరిగితే దానికి సంబంధించి ఎవరూ కూడా ఎటు పోలేని పరిస్థితి ఉండేది. కానీ ఎప్పుడైతే హైడ్రా వచ్చిందో ఇటు ప్రజావాణి పెట్టిన తర్వాత వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదులు అంటే వాళ్ళకి సంబంధించిన ఏమైనా కబ్జాలు అయినా సరే ఇటు ప్రభుత్వ భూములు కబ్జాలు అయినా సరే అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటిపై ఫిర్యాదులు ఇచ్చిన వెంటనే కూడా హైడ్రా స్పందిస్తుంది. ఇమీడియట్గా స్పాట్కి వెళ్ళి అక్కడ పూర్తిగా పర్యవేక్షించి దానికి సంబంధించి ప్రభుత్వ భూమిలో ఉందా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నాయా అనే దానిపై పూర్తిగా పరిశీలించిన తర్వాత అక్కడ ఉన్న అక్రమ కట్టడాలు నేలమట్టం చేసి వాటన్నిటిని కూడా స్వాధీనం చేసుకుంటుంది. ఇప్పటికే 1000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని మొత్తం కూడా హైడ్రా స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు ఈ రోజు ఉదయం అమీన్పూర్ మియాపూర్ బార్డర్లో ఉన్న ఈ ఏదైతే అక్రమ కట్టడాన్ని కూడా పూర్తిగా నేలమట్టం చేసి అక్కడ ఉన్న భూమిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. రవి. రైట్, థ్యాంక్ యూ కుమార్.